తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళలో మీరు ప్రముఖులు. జాతీయ స్థాయి పరిణామాలకు ఈ తెలంగాణ చాలా విధాలుగా ఇన్స్పిరేషన్. ఇంకా గాలి పీల్చిన వాళ్ళందరూ జై తెలంగాణ అంటారు. మీకు అది మీకు కేసీఆర్ గారితో ఇంత మంచిగా ఉన్న మీ ఇద్దరు అనుబంధం ఎక్కడ? అంటే పార్టీ నాయకుల్లో ఉన్నది ఏంటంటే వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే మనం మనుషులం. ఏమి చేస్తే మాత్రం ఈ అవమానం. అసలు తెలంగాణ రావడానికి ప్రధాన కారణాలు ఇక తెలంగాణ వస్తే తప్ప మనం ఆంధ్ర పాలకుల పెత్తనం ఎందుకు పోవాలా? ఎక్కిరిస్తారు మన భాష. మెదడులో పడ్డ భావన పోలేదండి. హ్యూమన్ రైట్స్ అనేది అప్పటి నుంచే మీరుగా ఇది తప్పు అని చెప్పటం చాలా పెద్ద సమస్యగా ఉండేది. అప్పుడు కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఇంకా పార్టీ పెట్టి ఆ సెమినార్లకు రమ్మని అడిగిండు. వారి భావన మేము చాలా అభివృద్ధి చేశాం, ప్రాజెక్టులు కట్టాము, అద్భుతమైన ప్రాజెక్టులు కట్టాము, తెలంగాణ భూములు పెరిగినాయి. వాళ్ళు అడుగుతున్నారు, మీరు మేము చేసి చాలా చేసినాం, మీరు చేయండి అని వాళ్ళు అంటారు. వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల మీద దృష్టి పెట్టినంత ప్రజల మీద. మనకు సామెత ఉంది కదా, వడ్డిచ్చేటోడు మనోడైతే ఎడగూర్చున్నా మెత్తడి తునకలు లేకపోతే మరి అప్పుడు ఏమనిపించలేదు సార్? అంటే ఇంత ఒక భయాందోళనకు అలా ఇది కావడం. భయం కంటే కూడా ఎక్కువ ఏంటంటే పబ్లిక్ గా మాట్లాడాలన్నా మాతో భయపడేవాళ్ళు. మాకు ఇంకో గుడ్ న్యూస్ తెలుసు, త్వరలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో మరి మీరు గవర్నమెంట్ లో లోటు బడ్జెట్ పైసలే లేవు, ఇవన్నీ ఎక్కడికి క్రియేట్ చేస్తారు? అక్షయ పాత్ర ఇప్పుడు చాలా మందికి చెప్తే కూడా అర్థం కాదు అది. అప్పుడు ఉద్యమంలో నేను పాల్గొనాల ఈ ఒక పర్సన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే ఎక్కువ మందికి